ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం కుంభరాశి వారికి 2025 సంవత్సరం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి 2025 హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, కెరీర్ పరంగా ఎలా ఉంటుంది, సో వీటన్నిటి నుంచి వచ్చే నెగిటివ్స్ పోవటానికి రెమెడీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ముందుగా కనుక చూసుకుంటే హెల్త్కి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. హెల్త్ పరంగా చూసుకుంటే ఈ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆరోగ్యం దృష్ట్యా మొదటి 3 నెలలు సాధారణంగానే ఉన్న దాని తర్వాత ఏవైతే మంత్స్ వస్తాయో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి తర్వాత వచ్చేటువంటి మంత్స్లో హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు ఏదైనా సరే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడుతుంటే కనుక జూలై నెలలో సమస్య అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. దూర ప్రయాణాలు అనేటువంటి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ కానీ ఈ దూర ప్రయాణాలు అనేటువంటివి మిమ్మల్ని ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి దెబ్బతీసేటువంటి విధంగా ఉంటాయండి. సో కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులు అనేటువంటి జాగ్రత్తగా చూసుకోండి. మానసికంగా, ఆర్థిక పరంగా దెబ్బతినేటువంటి అవకాశాలు అనేటువంటి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో జూన్ తర్వాత మీకు మైగ్రేన్ రోగం, ఎవరికైనా సరే మైగ్రేన్ కనుక ప్రాబ్లం ఉంటే ఆ మైగ్రేన్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సెకండ్ హౌస్ లో ఉన్నటువంటి శని, రాహుల యొక్క ప్రభావం వలన. అలానే ఎవరైతే నాన్ వెజ్ అనేటువంటి తినే వాళ్ళు ఉన్నారో, నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇయర్ అనేటువంటిది ఆరోగ్య సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మకర రాశి వాళ్ళైనా సరే, కుంభరాశి వాళ్ళైనా సరే, ఎవరైతే కనుక నాన్ వెజ్ అనేటువంటిది వాళ్ళు ఎంత దూరంగా, నాన్ వెజ్కి, ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే లైఫ్ లాంగ్ కూడా అంత అద్భుతంగా ఉంటుందండి వాళ్ళ లైఫ్. లేదంటే చాలా మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే, ఆరోగ్య సమస్య అనేటువంటిది దాన్ని తేలిగ్గా తీసుకోవద్దండి. ఆ తేలిగ్గా తీసుకునేటువంటి అయితే తర్వాత దీర్ఘకాలికమైనటువంటి రోగంగా మారి హాస్పిటల్ ఖర్చు అనేటువంటిది మీ శాలరీ, మీరు ఏదైతే మీ సేవింగ్స్ ఉన్నాయో 50% అబోవ్ మొత్తం ఆ ప్రాబ్లమే తినేసేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇది మీకు సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ప్రొడిక్షన్ అండి. సో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ ఇయర్లో మీకు ఆర్థికంగా చూసుకుంటే సాధారణంగానే ఉంటుందండి. అంత అద్భుతంగా మీరేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కానీ సాధారణంగా ఉన్నదాన్ని అద్భుతంగా తీసుకొని కూడా వెళ్ళొచ్చండి. అవి ఎట్లా కూడా నేను చెప్తాను మీకు ఈ వీడియోలో. సంవత్సరం ప్రారంభంలో అనవసరంగా డబ్బు అనేటువంటిది ఖర్చు అనేటువంటిది చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, దూర ప్రయాణాలు అనేటువంటి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందని. ఆ దూర ప్రయాణంలో భాగంగా డబ్బు అనేటువంటిది అనవసరం ఖర్చు అయ్యేటువంటి అవకాశం, డబ్బు కోల్పోయేటువంటి అవకాశం కూడా మీకు కనిపిస్తుందండి. అలాంటి డబ్బు అనేటువంటిది వృధాగా ఖర్చు చేసుకోవద్దు. మేలో మీకు ఈ మన జూపిటర్ యొక్క సంచారం వల్ల ఖర్చు అనేటువంటిది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మీ అకౌంట్లో కన్నా డబ్బులు ఉంటే వాటిని మీకు నమ్మకస్తున్న మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ వైఫ్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కేవలం ఖర్చులకు మాత్రం మీ అకౌంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. పొదుపు గురించి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కూడా సేవింగ్స్ లేకపోతే ఇయర్ కొంత సేవింగ్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మంత్లీ ఇంత సేవింగ్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అవి మీకు ఫ్యూచర్లో చాలా అంటే చాలా వాటికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుందండి. మీరు రకరకాల వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు అనేటువంటి దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో కొత్త అవకాశాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాలు అనేటువంటి అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీరు ఏదైతే బిజినెస్ టూర్స్ ఉంటాయి కదండి, ఆ బిజినెస్ టూర్స్ కి వెళ్ళాలనేటువంటివి ఎప్పటి నుంచో కనుక మీకు పోస్ట్పోన్ అవుతుంటే కనుక ఆ బిజినెస్ టూర్స్ కూడా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా వెళ్ళండి. ఆ బిజినెస్ టూర్స్ నుంచి చాలా పాజిటివ్స్ వస్తాయి. కాబట్టి ప్రయాణంలో కొంచెం ఇబ్బందులు అనేటువంటి ఏర్పడే అవకాశం ఉందండి. సంవత్సరం మధ్యలో కూడా మీ కుటుంబ అవసరాలు అనేటువంటిది వాటి మీద కొంచెం జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబం తర్వాత ఏదైనా అంటే ఫస్ట్ అయితే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు జూన్ నెలలో మీకు ఏవైతే షేర్ మార్కెట్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంత ఎక్కువగా పెద్ద మొత్తంలో లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు నేను ఈ పెద్ద మొత్తం లాభాలు వస్తాయి కాబట్టి నేను చెప్పాను కాబట్టి, షేర్ మార్కెట్ అంటే ఏమిటో తెలియకపోయినా సరే డబ్బులన్నీ తీసుకెళ్లి దాంట్లో పెట్టేద్దండి. చెప్తున్నాను, ఎవరికైతే ఇప్పటివరకు అనుభవం ఉందో వాళ్ళు ఎవరైనా సరే ఇంతకు ముందు పెట్టినవి ఉంటే ఆ అమౌంట్ అనేటువంటిది కొంచెం లాభసాటిగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ ఇయర్ అనేటువంటిది పెద్ద ఆర్థిక ప్రయోజనాలు బాగానే ఉంటాయండి. మే తర్వాత ఆర్థిక ప్రయోజనాలు అనేవి బాగానే ఉంటాయి అనమాట. ఇందాక చెప్పాను కదా, నెగిటివ్స్ అనేటువంటి మన లైఫ్ లో తగ్గి పాజిటివ్ అనేటువంటిది పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి.
నెంబర్ 1 వచ్చేసి నేమ్ కరెక్షన్ అండి. నేమ్ కరెక్షన్ అనేటువంటిది ఎప్పుడైతే మన యొక్క జన్మజాతకానికి లేదంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మన నేమ్ అనేటువంటిది ఉందో లైఫ్లో ఉన్నటువంటి నెగిటివ్స్ మొత్తం గ్రాడ్యువల్ ఒకదాని తర్వాత ఒకటి తగ్గుతూ పాజిటివ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు చాలా మంది న్యూమరాలజీని చూసే ఉంటారు, బట్ కానీ ఛాలెంజ్ చేసి నేను ఇచ్చేటువంటి నేమ్ కరెక్షన్ వల్ల మీకు పాజిటివ్ వస్తుంది అనేటువంటి ఛాలెంజ్ చేసేటువంటి న్యూమరాలజిస్టులు మీరు ఎక్కడ చూసుంటారండి. బట్ కానీ నేను అలా ఛాలెంజ్ చేసి చెప్పేటటువంటి న్యూమరాలజిస్ట్ అండి. నేను ఛాలెంజ్ చేస్తానండి. మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేమ్ కరెక్షన్ ఇస్తాను, నేను కొన్ని రెమెడీస్ చెప్తాను. నేను రెమెడీస్ అంటే భయపడకండి, నేను ఎటువంటి పూజలు వ్రతాలు హోమాలు ఏం చెప్పను, చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి అంతేను. రెమెడీస్ చెప్తాను. దాంతోపాటుగా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో మీ వృత్తికి అనుగుణంగా ఆ మొబైల్ నెంబర్ చెప్తాను. నేను ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. మొబైల్ న్యూమరాలజీ అనేటువంటిది బయట వేల రూపాయలు పెట్టి కొంటుంది, మొత్తం ట్రాష్. ఎవడు బాగుపడినటువంటి సంఘటనలు లేవు. ఎంతో మంది నాకు ఫోన్లు చేసి ఏడ్చుకుంటూ చెప్పినటువంటి సంఘటనలు అండి. వేలు పెట్టి మొబైల్ నెంబర్ తీసుకున్నాం, కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు వాళ్ళు ఫోన్ చేస్తుంటని. మొబైల్ న్యూమరాలజీ అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి ఉన్నటువంటి మొత్తం ట్రాష్ అండి అది. దయచేసి వేలు పెట్టి ఎవడు మొబైల్ నెంబర్ తీసుకోవద్దు. అన్ని వేల పెట్టి మొబైల్ నెంబర్ తీసుకునే కంటే నా దగ్గరికి రండి. సింపుల్ రెమెడీస్, నేమ్ కరెక్షన్ ఈజీగా ఉండేటువంటి మొబైల్ నెంబర్తో మీకు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి గ్రాడ్యువల్గా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటిది పెరుగుతుందండి. మీరు అనుకోవచ్చు ఎన్ని రోజుల్లో జరిగిద్ది అని. నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 10 రోజుల్లో మీకు పాజిటివ్ వైబ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయండి. ఆ పాజిటివ్ వైబ్స్ తర్వాత 3 months నుంచి అంటే 90 రోజుల నుంచి 9 నెలల మధ్యలో మీకు ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్ గా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇది నా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ అనమాట. నాది సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎన్ని వేల మంది చూస్తున్నారు కదా, నా ఛాలెంజ్ ఇది. ఇక నెక్స్ట్ మీకు ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దామండి. ఇక మీ ఫ్యామిలీ లైఫ్లో కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మీకు కొన్ని కొత్త సంఘటనలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సంవత్సరం ప్రారంభం నెలలో బాగానే ఉంటుంది, కానీ స్నేహితులు మీకు చాలా సహాయం చేస్తారండి. ఆ స్నేహితులు మాత్రం మీకు మర్చిపోకండి. సమాజంలో మీకు గౌరవం అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది. నేమ్ ఫేమ్ అనేటువంటిది ఎంత అద్భుతంగా పెరిగిద్దో మీరు చేసుకునేటువంటి మంచి కర్మల్ని బట్టి అది ఉంటుందండి. ఇష్టం వచ్చినట్లు వేరే వాళ్ళని మాట్లాడటం, వేరే వాళ్ళని తక్కువ చూడటం లాంటివి చేశారంటే కనుక ఈయన అనేటువంటిది మీ అంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు. ఈ ఇయర్ మిమ్మల్ని చాలా అంటే చాలా దెబ్బతింటుందండి. ఇక ఏప్రిల్ నెల తర్వాత ఎవరైతే మీ ఇంట్లో వృద్ధ కుటుంబ సభ్యులు ఉంటారో ఆరోగ్యం అనేటువంటి చాలా క్షీణించేటువంటి అవకాశం ఉందండి. సంవత్సరం మధ్యలో ఏదైతే శని భగవాన్ యొక్క రెట్రోగ్రేడ్ ఉంటుందో ఆ రెట్రోగ్రేడ్ కారణంగా కుటుంబంలో కొంత మీ మీద రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఆగస్టు నెలలో మీ తల్లి గారు ఎవరైతే ఉన్నారో మీ తల్లి గారికి సంబంధించిన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. చాలా అంటే చాలా జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి. సంవత్సరం ఎండింగ్ లో మాత్రం మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా రాలేవు అనుకున్నటువంటి వివాదాలు అనేటువంటి తలెత్తేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇక మీకు సంబంధించిన లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ ఇయర్ మాత్రం మీకు వైవాహిక జీవితంలో చాలా అంటే చాలా శ్రద్ధ అవసరం అండి. ఎందుకంటే రాహు మీకు అక్టోబర్ నెలలో మీ రాశిలో ఉంటాడు కాబట్టి దీని కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మేలో మీకు బృహస్పతి వల్ల వైవాహిక జీవితం ఎవరైతే మీకు మ్యారేజ్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ యోగం అనేటువంటి దాంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మీకు ప్రేమ సంబంధమైనటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో, ప్రేమ సంబంధమైన వాటిలో ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కొంచెం పాజిటివ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. అలానే మీ వల్ల ఈ ఇయర్ మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. జూలై నెలలో ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ లేడీస్ ఉంటారో లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ లోకాలిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతున్నాయండి. ఇక నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో మాత్రం మీకు చాలా అంటే చాలా పాజిటివ్ ఉంటుందండి. మనకి పాజిటివ్లు నెగిటివ్లు అనేటువంటివి మన చక్రాస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయండి. సో కాబట్టి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అని దొరుకుతాయండి. 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు బయట ఈజీగా మార్కెట్లో దొరుకుతాయండి. ఎవరైనా కావాలంటే నన్ను కూడా సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి క్రిస్టల్ బ్రాస్లెట్స్ మనం క్లెన్సింగ్ చేసి చార్జ్ చేసి మీకు పంపడం జరుగుతుందండి. ఎవరికైనా సరే క్రిస్టల్ బ్రాస్లెట్ కావాలన్నా సరే, నేమ్ కరెక్షన్ అనేటువంటి అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి ఆ నెంబర్కి మార్నింగ్ మీరు 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. ఈ 2025లో మీ
కెరీర్ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. ఈ ఏడాది మీకు మే తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి అభ్యర్థులకు కూడా కొంత పాజిటివ్గానే మనం చూసుకోవచ్చండి. అలానే పోటీ పరీక్షలకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి హాజరవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో ఈ ఇయర్ కూడా చాలా బాగుంటుందండి. మే నెలలో మిథున రాశిలో మనకి జూపిటర్ యొక్క సంచారం జరుగుతుందండి. దీనివల్ల గొప్ప గొప్ప విజయాలు అనేటువంటివి మీరు వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం ఉందండి. అనుకున్న వాటిలో మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి రావడం వల్ల ఈ అనేటువంటి చాలా అంటే చాలా హ్యాపీగా కూడా కలిగేటువంటి అవకాశం ఉందండి. ఉన్నత విద్యాలనే పరిశోధనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా అంటే చాలా గొప్ప గొప్ప విషయాల్లో విజయం అనేటువంటి సాధిస్తారు. వాళ్ళు సంవత్సరం చివరి 2 నెలల్లో కనుక ఎవరైతే విదేశీ ప్రయాణాలు లేదంటే విదేశాలతో రిలేషన్ ఉండేటువంటి బిజినెస్లు చేస్తారో ఆ వృత్తులు అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక రెమెడీస్లోకి వద్దామండి. అద్భుతమైన రెమెడీస్ అండి. ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క సహస్రనామం కానివ్వండి, అష్టోత్తరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక అలానే శనివారం రోజు నల్ల ఆవు ఏదైతే ఉంటుందో శనివారం రోజు నల్ల ఆవుకి రొట్టెలు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే ఎవరైనా మీకు పాపం బాగా ఇది చలికాలం కూడా కాబట్టి బీదవాళ్ళు ఎవరైనా లేదంటే అడుక్కునే వాళ్ళు వీళ్ళు రోడ్డు పక్కన చాలా చలితో ఇబ్బంది పడుతుంటారు కదా, నల్ల కంబళి అంటారు కదండి, నల్ల కంబళి అనేటువంటిది వాళ్ళకి దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వీటి వల్ల ఖచ్చితంగా లైఫ్లో మీకు పాజిటివ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా లేదంటే క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఏమైనా కావాలన్నా సరే స్క్రీన్ దగ్గర ఇచ్చేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.